సిటీలో పూరీ జగన్నాథ్ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ విదియ రోజు పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. సిటీలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న పూరీ ఆలయం నుండి రథయాత్ర సాగింది. సికింద్రాబాద్, కూకట్పల్లి, ఎన్టీఆర్ స్టేడియం, అబిడ్స్ ఏరియాల్లోని ఇస్కాన్ టెంపుల్స్ నుంచి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జగన్నాథుని దర్శించుకునేందుకు పోటెత్తారు పబ్లిక్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జగన్నాథ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జగన్నాథ ఆలయం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న కనకదుర్గ ఆలయం వరకు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరిగింది. ఒరిస్సాలోని పూరీలో ఏ విధంగా జగన్నాథుని రథయాత్ర సాగుతుందో అదే విధంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జగన్నాథుని ఆలయంలో కూడా రథయాత్ర సాగింది. జగన్నాథుని ఆలయం అంటే అన్నా చెల్లెళ్ల ప్రేమకు నిదర్శనం. జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు ఆలయంలో కొలువై ఉంటారు. జగన్నాథుడు, సుభద్ర, బలరాములు ముగ్గురు దేవతామూర్తులకు చెందిన రథాలు రథయాత్రలో కొనసాగుతాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు జరిగిన రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఇస్కాన్ ఆధ్వర్యంలో అధికారికంగా రథయాత్రను నిర్వహించింది. సికింద్రాబాద్లో జగన్నాథుడి రథయాత్ర వైభవంగా కొనసాగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇస్కాన్ టెంపుల్ నుంచి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. రథాన్ని లాగుతూ హరే రామ హరే కృష్ణ నినాదాలు చేశారు భక్తులు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయం నుంచి మోంటా మార్కెట్ మీదుగా ఊరేగింపు కొనసాగింది. కుకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా జరిగింది. హైదర్ నగర్ నుంచి నిజాంపేట్, జేఎన్టీయూ, కేపీహెచ్బీ మీదుగా కుకట్పల్లి జంక్షన్ వరకు శోభాయమానంగా సాగింది. భక్తులు ఉత్సాహంగా స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. స్వామివారి పాటలకు నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. రథయాత్రలో ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. రథయాత్రలో పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు నిర్వాహకులు. అబిడ్స్ ఇస్కాన్ ఆలయ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ రథయాత్రను ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమయత్ నగర్, బషీర్బాగ్ మీదుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర సాగింది. బషీర్బాగ్ ఫ్లైఓవర్ పైన వాహనాలను నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు. బషీర్బాగ్ దగ్గర జగన్నాథ రథాన్ని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని లాగారు. దారి పొడవునా భక్తులు కీర్తనలు పాడుతూ, కోలాటం ఆడుతూ రథయాత్ర ముందుకు సాగింది.